బిలియనీర్లు బిజినెస్ దిగ్గజాల ఇంట్లో పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదుగా. సినిమాల్లో చెప్పినట్లు, కవితల్లో వర్ణించినట్లు ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగువేసి అంగరంగ వైభవంగా చేస్తారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ మూడుముళ్ల వేడుక ఇప్పుడు అదే రేంజ్ లో జరిగింది. జామ్నగర్ లోని రిలయన్స్ గ్రీన్స్ లో అనంత్ అంబానీ, రాధికా వెడ్డింగ్ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ముఖేష్ అంబానీ వారసుడి పెళ్లి సందడి అంబరాన్ని తాకింది. దేశ విదేశాల నుంచి ఈ పెళ్లికి టాప్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. ప్రీ వెడ్డింగ్ కి కేవలం ఒక రోజు ముందే బాలీవుడ్ సెలబ్రిటీలు, గ్లోబల్ స్టార్స్ సహా పలువురు అతిథులు జామ్నగర్ కు వెళ్లి సందడి చేశారు. ఇక వరల్డ్ వైడ్ గా మాట్లాడుకునే రేంజ్ లో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం పాప్ స్టార్ రియానా బృందం కూడా వచ్చింది. ఈ వేడుకలో ఆమె తన టీమ్ తో సహా ప్రత్యేకంగా ప్రదర్శన ఇచ్చింది. అయితే దీనికోసం అంబానీ ఫ్యామిలీ రియానా అండ్ టీమ్ కు ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. ఈ ఈవెంట్ కోసం అంబానీ కుటుంబం రియానాకు అక్షరాల 70 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించిందట. ఈ న్యూస్ విని నెటిజన్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు. కుబేరుడు అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సంవత్సరం అతిపెద్ద వివాహాల్లో ఒకటిగా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. అనంత్ అంబానీ వివాహాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 1వ తేదీన అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం జరగనుంది. అయితే మార్చి 1 నుంచి మార్చి 3వ తేదీ వరకు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు సెన్సేషన్ గా మారాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్చల్ చేస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకలనే ఇంత గ్రాండ్ గా జరిపిన అంబానీ ఫ్యామిలీ వివాహ వేడుకలను నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో చేయడం ఖాయమంటున్నారు.